నమస్తే. ప్రస్తుతం జడ్చర్ల మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాలకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అవి ఏంటివి అనుకుంటే, జడ్చర్ల మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాలకు సంబంధించిన వేలంపాటలో గద్వాలకు సంబంధించిన పరశురామ్ అనే వ్యక్తి దాదాపు 20.60 లక్షలు అంటే దాదాపు 21 లక్షలకు టెండర్ అయితే దక్కించుకున్నాడు. కానీ చికెన్ వ్యర్థాల ఆ ప్రక్రియ అనేది కొంత ఆలస్యమైంది. ఎందుకంటే దీనికి సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి యొక్క సోదరుడు దుష్యంత్ రెడ్డి 3 లక్షలు అడిగారు. అందుకని చెప్పేసి ఆ ప్రక్రియ కొంచెం ఆలస్యమైందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి నిన్న స్వయంగా మున్సిపాలిటీ ఆఫీస్కి అనిరుద్ రెడ్డి గారి యొక్క సోదరుడు దుష్యంత్ రెడ్డి గారే వచ్చి, నేను 3 లక్షలు అడగలేదు, ఆయన్నే నా దగ్గరకు వచ్చి 3 లక్షలు మీకు ఇస్తా, ఈ ప్రక్రియ జరిగేటట్లు చూడండి అంటే నన్ను అడిగిండు. ఆయన ఎందుకు వచ్చినో నాకు తెలియదు, నేనే ఆయనను మందలించి పంపించిన, నాకు 3 లక్షలు వద్దని చెప్పేసి అని చెప్పేసి అనిరుద్ రెడ్డి గారి సోదరుడు అయితే నిన్న నిజ నిరూపణకు మున్సిపాలిటీలోకి వచ్చి మాటలైతే మాట్లాడడం జరిగింది. మరి వాస్తవంగా ఎమ్మెల్యే సోదరుడు 3 లక్షలు వద్దని చెప్పేసి అతన్ని తిప్పి పంపిండా, లేక ఇతను ఎందుకు పోయిండు ఎమ్మెల్యే సోదరుని దగ్గరికి 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి పరశురామ్ అనే వ్యక్తి ఎందుకు పోయిండు? ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడుతూ, నాపై రాజకీయంగా, మా సోదరునిపై రాజకీయంగా కుట్ర, ఆయన చేస్తున్న మంచి పనులు జీర్ణించుకోలేకనే ఈ విధంగా చేస్తున్నారు, ఆయన మా ఇంటికి ఎందుకు వచ్చిండో, ఈ 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి నా దగ్గరికి ఎందుకు వచ్చిండో అని చెప్పేసి ఆయన్ని ఎదురు ప్రశ్నించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ప్రజలే నిర్ణయించుకోవాలి, ఎవరు 3 లక్షలు అడిగిర్రు, ఎవరు 3 లక్షలు ఇస్తామని పోయిర్రు, అసలు దీనిలో జరుగుతున్న నాటకాలు ఏంటివి, ఈ నాటకీయ పరిణామాలన్నిటినీ జడ్చర్ల ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి నిప్పుకని.